ఇక్కడ మనం కనపడుతుంది ఇందాక అంతకుముందు ఒక వీడియోలో చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ రెండోసారి వీడియో చేయడం జరుగుతుంది. 4 యువకులు ఇక్కడ చూడవచ్చు. చుట్టూ అంటే పొదకు చుట్టూ అంటే ఉండేది అక్కడక్కడ పొదలు. ఆ పొదలలో కుందేలు దాక్కొని ఉంటాయి అన్న నెపంతో వీళ్ళు రాళ్ళు వేసి చప్పుడు చేసి వలలు అటుపక్క వేయడం జరిగింది. వీళ్ళు ఇక్కడ నుంచి రాళ్ళు వేయడంతో ఆ శబ్దానికి అటు వెళ్ళినప్పుడు ఆ వలలు చిక్కుకొని ఆ విధంగా ఈ కుందేలు దొరుకుతాయన్న విధానం. మరి ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నా ఇప్పుడు ఎట్లా ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావంతో కరువు సంభవిస్తుందన్న ఉద్దేశంతో వీళ్ళు ఆ విధంగా కుందేలను పట్టుకొని ఆకలిని తీర్చుకునే విధంగా వీళ్ళు తయారయ్యారు. ఇప్పుడు ఇక్కడ చూడవచ్చు ఇద్దరు కనపడుతున్నారు కదా, మసగ్గా కనపడుతుంది. ఇక్కడ ఒకరు సెంటర్న కనపడుతున్నారు కదులుతా. వాళ్ళు కుందేలను వేటాడడానికి ఈ విధంగా చేస్తున్నారు. ఇప్పుడు రాయి కూడా విసిరేసాడు. శబ్దం వినపడుతుంది మీకు. శబ్దం చేస్తే కుందేలన్నీ పారిపోయి వలలు చిక్కుంటాయని అట్లా చేస్తున్నారు. మరి వ్యవస్థ ఉండాలి దీన్ని నియంత్రించడానికి, ఆ మూగజీవులను రక్షించడానికి. కానీ అడవులకు సంబంధించిన అడవులలో జీవించే వన్యప్రాణులు సంరక్షణ చట్టం ఏమైందో మనకి ఇక్కడ కనపడుతుంది. వన్యప్రాణుల సంరక్షణ చట్టం ఇంకా చూడవచ్చు. అదో దొరికినట్టుంది కుందేలు. కేకలేస్తూ పరిగెట్టారు కుందేలు కనపడ్డదని. ఇది ఎందుకంటే ఎల్లినో వచ్చింది. ఇప్పుడు వ్యవసాయ భూములు ఏ విధంగా ఇక్కడ ఉన్నాం, మనం ఇక్కడైతే ఉన్నాం. ఇక్కడ మొత్తం ఇవన్నీ పూర్వము ఇక్కడ సాగు చేసినట్టు అసలు భూమిని అసలు దున్నినట్టు ఎక్కడైనా నానవాళ్ళు లేవు. ఇదంతా కొత్తగా దున్నుతున్నారు. ఇక్కడంతా చూడవచ్చు ఎంత కొత్తగా దున్నుతున్నారు. 75 సంవత్సరాల నుంచి చిన్న చిన్నగా ఆక్రమిస్తూ ఉన్నారు భూములన్నింటినీ. ఇక్కడ మనకు రాళ్ళు కనపడుతున్నాయి కదా, గుట్టలు. ఇవన్నీ అంతకుముందు లేవు. అంటే ఈ విధంగా పూర్వం ఉన్న వ్యవసాయక విధి విధానాలు అవి వేరు. వాటన్నిటిని ఆ శాస్త్రాన్నింటిని బ్రిటిష్ వాళ్ళు వచ్చి తగలబెట్టడం కారణంగా ఈ విధంగా భూమిని అంతా దున్నడం జరుగుతూ ఉంది. మరి వీళ్ళు దున్నుతా ఎంత దూరం పోతారో, మళ్ళీ భూమి సైజు భూమి ఏమైనా లావు ఏమైనా పెరుగుతుందో తెలియదు. కానీ వీళ్ళు మాత్రం భూమిని అంతా ఆక్రమిస్తూ ఉన్నారు. అడవుల విస్తీర్ణం తగ్గుతుంది. అడవి శాఖ మరి ఏం చేస్తుంది, అడవులను విస్తరించాలి కానీ అవి తరిగిపోతున్నాయి. ఈ రాక్షసుల కాంక్రీట్ జంగల్ మాత్రం విస్తరిస్తూ ఉంది. వీళ్ళకు ఆర్థికంగా స్తోమత అధికంగా ఉండడంతో వీళ్ళ కాంక్రీట్ జంగల్ విస్తరణ జరుగుతూ ఉంది. అడవుల విస్తరణ మాత్రం తగ్గుతుంది. ఎందుకంటే ఆర్థికంగా వీటిని బాగా దాడులు చేస్తున్నారు. అడవులను నాశించడం కోసమే ఈ అల్లూరి సీతారామరాజు వారిని చంపడం జరిగింది. ఈ విధంగా మూగజీవులను అంతమొందించడం కోసం, ఈ విధంగా రాక్షస ఆకలిని తీర్చడం కోసం తీర్చిదిద్దిన ఈ విద్యా వ్యవస్థలు ప్రజల్ని ఇంకా ఉన్న భూములన్నింటినీ ఆముదాలు, పత్తి, మిరప, తర్వాత ఇంకా రకరకాల పొగాకు అయితేమి, తర్వాత ఇట్లాంటి అంటే ఆర్థిక వ్యవసాయమే చేస్తున్నారు. ఆహారానికి సంబంధించిన పంటలు. ఇంకా రైతులు ఏది డబ్బు వస్తుందంటే ఆ డబ్బు పంటలు మాత్రమే వేస్తారు. వేరే పంటలు ఎవరు వేయరు. మనం ఇక్కడ చూస్తున్నది కూడా ఈ రాజ్యాంగంలో జరుగుతున్న అరాచకపు దోపిడీ భూ విధ్వంసాలు. దీన్ని నియంత్రించడానికి ఇప్పుడు అంబేద్కర్ వస్తాడా ఆపడానికి? అంబేద్కరే మొదలుపెట్టాడు, మరి అంబేద్కరే ఆపుతాడా? బ్రిటిష్ తీవ్రవాదులతో చేతులు కలిపినటువంటి అంబేద్కర్ వచ్చి ఆపుతాడా? మరి గాంధీ వచ్చి ఆపుతాడా ఈ నాశనాన్ని? మరి వీళ్ళు రోజు ముఖ్య దేవుళ్ళు వచ్చి ఆపుతారా ఈ నాశనాన్ని? ఇప్పుడు తిరుపతి దేవస్థానం ఆధీనంలో ప్రభుత్వ నిర్బంధనలో అది తిరుమల తిరుపతి అనేది ఉంది. మరి ఆ తిరుమల తిరుపతిలో ఉన్న గ్రానైట్ రాయి దేవుణ్ణి అని చెప్పి ఎరిపాపన చేసి ఆ గ్రానైట్ రాయి వచ్చి నాశనాన్ని వచ్చి ఆపుతుందా? మరి పోలీస్ హోంశాఖ వచ్చి ఆపుతుందా? ఈ నాశనాన్ని పెంచిపోయించేది అది. మరి నియంత్రిస్తుంది? అది నియంత్రించదు. మరి ఎవరు వచ్చి ఆపుతారు? దేవుళ్ళు వచ్చి ఆపుతారు. గాల్లో దేవుడు వచ్చి ఆపుతాడు. మరి ఎవరు ఆపుతాడు? ఈ రాష్ట్రాన్ని ఏలే చంద్రబాబు నాయుడు వచ్చి ఆపుతాడా? దేశాన్ని ఏలే మోదీ వచ్చి ఆపుతాడు ఈ నాశనాన్ని? ఎవరు ఆపరు. ఇంకా డబ్బులు ఇస్తాడు బాగా లక్షలు. ఈ నాశనానికి సంబంధించి ఆర్థిక సాయం మాత్రం చేయమంటే కోట్లు ఆర్థిక సాయం చేస్తారు. కానీ ప్రకృతిని కాపాడే విధానాలకు, ఇప్పుడు ఉదాహరణకి ప్రకృతికి సంబంధించిన విధి విధానాల్లో ఇప్పుడు ఉన్నది ఒకటి, ఇది ప్రకృతి వ్యవసాయం ఒకటి ముందుకు వచ్చింది. దానికి సంబంధించి ఆర్థిక చేయూతను మాత్రం
కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు సవితి ప్రేమ చూపిస్తున్నాయి. అది ఎవరో బయట దేశాలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రకృతి వ్యవసాయానికి ఫండ్ ఇస్తూ ఉంటుంది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ₹1 కూడా ఇవ్వట్లేదు. వాళ్ళు ఇచ్చిన ఫండ్ కూడా వీళ్ళు దాపెట్టుకొని ఇతర ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నారు. వీళ్ళకు జీతభత్యాలు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. మరి ఇచ్చే జీతాలు కూడా తక్కువ. అది కూడా మళ్ళీ ప్రకృతి వ్యవసాయం చేయించకుండా కావాల్సిన ఈ ఆన్లైన్ డ్రామా చేయిస్తున్నారు, తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇదంతా అంతర్జాతీయ ఉగ్రవాదులు, ఉగ్ర కుట్ర. మరి దేశంలో ఏమైనా అరాచకాలు జరుగుతుంటే మరి అమెరికా వచ్చి ఆపుతుంది, చైనా వచ్చి ఆపుతుంది, పాకిస్తాన్ వచ్చి ఆపుతుంది. ఎందుకంటే అవి వచ్చి ఆపాలనుకున్నా కానీ ఇక్కడ ఉండే జనాలకు పాకిస్తాన్ వాళ్ళు శత్రువులు, చైనా వాళ్ళు శత్రువులు అని చెప్పి మానసికంగా రాక్షసులుగా తయారు చేయడం జరిగింది. ఒకవేళ చైనా వాళ్ళు ఆపాలని చూసినా నాశనాన్ని ఆపనివ్వకుండా ఇక్కడ ఉండే ప్రజలందరినీ చైనా శత్రువు అని చెప్పడం జరిగింది, పాకిస్తాన్ కూడా శత్రువు అని చెప్పడం జరిగింది. వాళ్ళు వచ్చి ఇక్కడ ఆపడానికి లేదు. మరి లోకల్గా ఉండే ఈ ఆర్మీ ఉగ్రవాదులు అయితేమి, ఈ పోలీసు ఉగ్రవాదులు వచ్చి ఈ ప్రకృతి నాశనాన్ని ఆపుతారా? ఆపరు. ఎందుకంటే వాళ్ళే ఈ నాశనాన్ని పెంచిపోయించేది కాబట్టి. మరి ఎవరు ఆపుతారు? ఎవరు ఆపేది ప్రశ్నార్థకం.